ప్రభునందు ప్రేమైనటువంటి మా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి ముఖ ప్రకాశము మీ అందరిపై ప్రకాశించునుగాక. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథమును నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను. అవును ప్రియులారా, మానవులు జన్మకర పాపముల ద్వారా రోగగ్రస్తులైన వారుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవులు స్వస్థత లేని వారుగా ఉంటున్నారు. అనగా పాదములు రక్తం చిందించుటకై పరిగెత్తుచున్నవి, కీడు చేటు కొరకై మరి ప్రాకులాడుచున్నవి. ప్రవర్తన సరిలేనటువంటి స్థితి మానవులు కలిగి ఉన్నారు. అంతేకాకుండా కాళ్ళలో మాత్రమే కాదు కానీ శరీరంలో ఉన్న ప్రతి భాగములను పాపము దాగి ఉన్నట్లుగా మనము చూడగలము. అలాగనే నడుములో నిస్సత్తువను కలిగిన వారుగా ఉన్నారు. అనగా సోమరితనము, నిద్రావస్థ, ఎప్పుడు పడుకొని లేవకుండా ఇతరులపై ఆధారపడేటువంటి సోమరితనం కలిగిన వారుగా ఉన్నారు. అలాగనే పొట్ట తిండి కొరకై ఆతృతపడుచున్నది. వారి కడిపే వారి దేవుడు, నాశనమే వారి అంతమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంతేకాకుండా వారి యొక్క మరి ఛాతి భయం లేనిదిగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా జీవించే జీవితం కలిగి వారు ఉన్నారు. వారి గుండె మరి స్వార్థంతో కూడినదిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అనగా ఎంత ఆహారం ఉన్నా నేనే తిందును, ఎన్ని బట్టలున్నా నేనే ధరించుకుందును, ఇతరులకు సహాయం చేయనని అలాంటి స్వార్థపూరితమైనటువంటి లోభితనం గల వారుగా ఉన్నారు. విశాలమైన హృదయం లేని వారుగా ఉన్నారు మానవులు. అంతేకాదు ప్రియులారా, మరి మెడ గర్వంతో నిండినట్లుగా చూస్తున్నాం. సియోను కుమార్తెలు గర్భిష్ఠులై మెడ చాచి నడుస్తున్నారు అని రాయబడింది దేవుని వాక్యంలో. అంతేకాకుండా మరి గడ్డము అనేక మంది చింతను మరి సూచిస్తున్నది. చింత కలిగిన వారుగా ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే చింతతో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని ఆయన సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, ఇప్పుడు చెప్పు, దేహములను ప్రతి భాగము ఎలాగూ లోనై పాపమునకు ఉంటున్నదో దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా వారి పెదవులు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. పండ్లు, వారు క్రోధముతో నిండుకున్న వారై పండ్లు కొరికిరి అని అపోస్తలుల కార్యములో స్తెఫెనును చంపు సందర్భం గురించి రాయబడి ఉన్నది. అంతేకాకుండా అనేకులు నాలుక ఎంతో అపవిత్రమైనటువంటి మాటలు, కపటంతో కూడిన మాటలు, అప్పుడే పొగిడి అప్పుడే దూషించినటువంటి నాశనకరమైనటువంటి నాలుక అనేకులు కలిగి ఉన్నారు. వారు గొంతుక తెరచిన సమాధి వంటిది, దుర్వాసనతో నిండి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా ప్రియులారా, మరి ఆ యొక్క ముక్కు ఎంతో మరి కోపిష్టితనాన్ని సూచిస్తుంది. వారు ముంగోపి అని దేవుని వాక్యంలో రాయబడినట్లుగా కోపంతో నిండి వారుగా ఉన్నారు. ఇంకా మరి కళ్ళు చెడువాడిని చూసేటటువంటివిగా ఉన్నాయి. అంతేకాకుండా చెవులు అపవిత్రమైన మాటలను, అపవిత్రమైన సంగీతములు వినుచుంటకై వేగిరపడుచున్నాయి. అంతేకాకుండా మరి నుదురు ఇతరులపై మత్సరం కలిగిన వారుగా ఉన్నారు. అసూయతో, ఓరవలేనితనంతో ఉన్నారు. ఇతరుల బాగును చూసినప్పుడు ఓరవలేక కనురెప్పలు పైకి ఎగిరేసేవారుగా ఉన్నారు. నుసుళ్ళు పైకి ఎగరవేస్తూ చూసేవారు ఉన్నారు. ఇతరులు మంచి బట్టలు కట్టినా, మంచి తిండి తిన్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి కారు కొనుక్కున్నా ఇతరులు బాగును చూడలేని, ఓరవలేని తనము కలిగిన వారుగా ఉన్నారు. తలలో మరి దురాలోచనలు ఉన్నాయి. కనుక ఇప్పుడు చెప్పు, మానవుడు అరికాలములకు నన్నెత్తి వరకు రోగగ్రస్తుడై ఉన్నాడు. ఇటు రోగములో ఉన్న మానవులందరినీ కూడా బాగు చేయటకి యేసు ప్రభువు ఇట్లా అంటున్నాడు. ఆ నూనెతో ఆయన వారిని బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, వారి రోగములను కుదురుస్తున్నాడు. అందుకని ఇటు భయంకరమైన పాప సంబంధమైన మనుషుల్లో నుండి దేవుడు తన ప్రజలని, ఇశ్రాయేలును వేరుపరిచి మీ మధ్యకు రోగము రానికుండా నేను కాపాడుతానని వాగ్దానం చేసిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ మాటలు నీ నా పక్షముగా శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను కలుగు రోగం నుండి తప్పించి ఈ మాట మన పక్షంగా నెరవేర్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.